సందర్భం ఏదైనా తెలంగాణపై విషం చిమ్ముడే పనిగా పెట్టుకుంది బీజేపీ. తెలంగాణ వ్యతిరేక వైఖరిని మరోసారి బయట పెట్టుకుంది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ ఏపీ అధ్యక్షులు రాష్ట్రంపై కాషాయ కూట విషం కక్కారు. చేసిన తప్పుకు క్షమాపణ కోరాలన్న విజ్ఞత లేకపోగా ఎదురు దాడికి దిగుతున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన బీజేపీ నేతలపై బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. అఖండ భారత్ పేరుతో కాషాయ పార్టీ తెలంగాణపై చేస్తున్న కుట్రలను ఎండగడుతున్నారు. భారత సాంస్కృతిక వైభవం పేరుతో రూపొందించిన ఓ చిత్రపటాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు బహుకరించాడు. అయితే ఆ చిత్రపటంలో తెలంగాణ లేకుండా బీజేపీ కుట్రలు చేసింది. సమైక్య రాష్ట్రాన్ని చూపించి తెలంగాణ అస్తిత్వంపై విషం కక్కింది. దీనిపై తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణ ద్రోహపు వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తూర్పారబట్టారు. తెలంగాణ సంస్కృతిని చరిత్రను మాయం చేయడమే ఎజెండానా అంటూ ప్రధాని మోదీని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ తీరును బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలు ఎండగట్టడంతో కాషాయ పార్టీ కవరింగ్ డ్రామాలకు తెరలేపింది. ఈసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు మార్చిన చిత్రపటాన్ని మాధవ్ బహుకరించారు. ఇక్కడితో ఆపేయకుండా పనికి మాలిన రాతలతో ట్వీట్లో విషపు రాతలతో అక్కసు వెళ్లగక్కారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు. అభ్యంతరాలేంటి అంటూ అహంకారం ప్రదర్శించారు. అయితే రామచంద్రరావు తీరును తెలంగాణ బిడ్డలు తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణ సంస్కృతిని లేకుండా చేస్తే అడగకూడదా అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఎందుకు లేదని అడిగితే కోడిగుడ్డిపై ఈకలు పీకారంటూ హేళన చేస్తారా అని మండిపడ్డారు. తప్పు చేసిన ఏపీ బీజేపీని ఏకి పారేయకుండా సమర్థిస్తూ తెలంగాణను అవమానిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతల వత్తాసుతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మరింత రెచ్చిపోయాడు. తెలంగాణను మాయం చేసే కుట్రలు చేసినందుకు సిగ్గుపడకుండా విషపు రాతలకు తెరలేపాడు. తెలుగు ఐక్యతపై రాజకీయ గీతలు వేసే వారు చరిత్ర ముందు లొంగాల్సిందేనంటూ పనికి మాలిన డైలాగులు కొట్టాడు. జాతీయవాదినంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. అయితే మాధవ్ వ్యాఖ్యలను తెలంగాణ బిడ్డలు తీవ్రంగా ఎండగడుతున్నారు. మాధవ్ జాతీయవాది అయితే చిత్రపటంలో రాష్ట్రాల గురించి ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాలను పెట్టాలనుకుంటే తెలంగాణను మాయం చేయడం కాషాయ కుతంత్రం కాదా అని ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ఏర్పాటుపై మోదీ నుంచి గల్లీ లీడర్ల దాకా అందరిది కుట్రపూరిత వైఖరేనని గరమవుతున్నారు. తెలంగాణ పుట్టుకొని అవమానించే మోదీకి బీజేపీ నేతలంతా వారసుల్లా మారారని నిప్పులు చెరుగుతున్నారు.